మొదటి ఆమేన్. అవకాశం కన్న తండ్రికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. ఈ ఆన్లైన్ ద్వారా చేరిన సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రియమైన వారలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన వారలారా, మీరు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అని పౌలు గారు చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, ఎఫెసీలో ఉన్న సంఘ సభ్యులకందరికీ చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు విశ్వాసులైన వారికి ఈ పత్రిక రాస్తున్నాడు. ప్రియమైన వారు అంటే క్రైస్తవులుగా మారిన వారికి చెబుతున్న మాట. ప్రియమైన వారు అంటే సంఘములో చేరిన వారికి గత జీవితం గురించి చెబుతున్నాడు. అంటే ఈ 5వ అధ్యాయంలో పై వచనాల నుంచి మనం ఆలోచన చేసుకుంటూ వస్తే ప్రియమైన వారలారా, చాలా సంగతులు ఈ 5వ అధ్యాయంలో చాలా సంగతులు చెప్పాడు. ప్రియమైన వారు చాలా మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండకూడదు అన్న సంగతులు చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రేమ అంటే సంఘములో చేరిన వారికి గత జీవితం గురించి చెబుతున్నాడు, మీరు ఎలా ఉండాలో చెబుతున్నాడు, మీరు ఏమి విసర్జించాలో చెబుతున్నాడు, వేటికి దూరంగా ఉండాలో చెబుతున్నాడు. ప్రేమైన వాళ్ళు వేటికి దూరంగా ఉండాలో చెబుతున్నాడు. ప్రేమ అంటే క్రీస్తు 2వ వచనంలో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని చెప్పి జారత్వం గాని అపవిత్రత గాని లోభత్వం గాని ఎత్తకూడదు, పరిశుద్ధతకు ఇది తగినది అని చెప్పాడు. ప్రేమన వాళ్ళు వీటంటే చాలా విషయాలు ఉన్నాయి. అంటే మనిషిలో ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ దూరంగా ఉండాలి అని చెప్తున్నాడు. ప్రేమలు దూరంగా ఉంటూ గత జీవితం యొక్క గురించి చెబుతూ ఉన్నాడు. ప్రేమలు అంటే మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అని చెప్పాడు. ఇప్పుడైతే ప్రభువునందు ఏ విధంగా ఉన్నారంటే ఏ విధంగా ఉన్నారంటే జీవితాలు వెలుగులో ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే ప్రభువునందు క్రీస్తు అధికారం కింద వాళ్ళందరూ ప్రేమైన వాళ్ళు ఏ విధంగా అంటే వెలుగులో క్రీస్తు అధికారం కింద వారి యొక్క జీవితాలు ఉన్నట్లుగా ఇక్కడ చెబుతున్నాడు. ప్రేమైన వాళ్ళగా చీకటి అంటే ప్రేమైన వారు, చీకటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ప్రేమైన వాళ్ళ బోధ ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కని విషయాన్ని చెప్తున్నాడు. ప్రేమైన వాళ్ళ చూద్దాం, చీకటి అంటే అతనికి అర్థం. ప్రేమైన వాళ్ళ మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనంలో చూద్దాం. ప్రేమ 6వ అధ్యాయము 23వ వచనంలో ఆరో అధ్యాయము 23వ వచనం. ప్రేమైన వాళ్ళ నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు. ప్రేమైన నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమై ఉండును అంటున్నాడు. ప్రేమల యోబు గారు ఏం చెప్తారంటే ప్రేమల నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే అంటాడు. ప్రేమల పరస్త్రీ విషయంలో అంటే కన్ను అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమైన వాళ్ళ ఈ కంటితోనే చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ కంటితోనే అదిగో దేవుడు కోరుకున్న విధంగా బ్రతకలేకపోతున్నారు. ప్రేమైన వాళ్ళు అందుకే నీ కన్ను చెడినదైతే అంటే నీ కన్ను దేనికి ఉపయోగించాలో దానికి మాత్రమే ఉపయోగించాలి. ప్రేమైన వాళ్ళ దైవనీతికి వ్యతిరేకంగా ఉపయోగిస్తే ఏమైపోతుంటే కన్ను చెడిపోతుంది. అంటే కన్ను చెడినదైతే ఉందంటే దేహమంతయు చీకటిమై ఉండును అంటున్నాడు. ప్రేమ దేహమంతయు చీకటిమై ఉంటారు. అంటే మనం పూర్వము ఏ విధంగా ఉన్నంటే చీకటిలో మనం బ్రతికేమన్న సంగతి చెప్తున్నాడు. ప్రేమ అక్కడ విశ్వాసులకు పరిశుద్ధులకు పౌలు గారు పత్రిక రాస్తూ ఏం చెప్పాడంటే సంఘంలో చేరిన వారికి గత జీవితం గురించి చెప్తున్నాడు. మీరు పూర్వము చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అంటున్నాడు. ప్రేమ అంటే
నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండినడలా ఆ చీకటి ఎంతో గొప్పది. ఆ వెలుగు ఏమంటున్నా చీకటి అయిపోయింది ప్రేమ, మా జీవితాల్లో చీకటి అయిపోయింది. అది ఎలా అంటే దేవుడి యొక్క కృప ఏమైపోయిందంటే, దేవుని యొక్క ప్రేమ, ఇదిగో ప్రభువునందు మనల్ని మళ్ళా తిరిగి వెలుగులోకి రప్పించాడు ప్రేమన వాళ్ళ, వెలుగులోకి రప్పించాడు. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము చూద్దాం ప్రేమన వాళ్ళని. పౌలు గారు మాట్లాడుతున్నాడు అగ్రిప్పరాజుతో. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము చాలా విషయాలు ఇక్కడ అగ్రిప్పరాజుతో మాట్లాడుతున్నాడు ప్రేమన వాళ్ళు. 26వ అధ్యాయము పౌలు గారు 16వ వచనం నుంచి మనం మాట్లాడుకుందాం ప్రేమలో. 16వ వచనం నుంచి, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. దమస్కు ప్రాంతములో ఇదిగో ఒక శబ్దము, యేసుక్రీస్తు యొక్క మాటలు పౌలు గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన ఎవరి దగ్గర చెప్తున్నట్టు? అగ్రిప్పరాజు దగ్గర చెప్తున్నాడు ప్రేమ. ఎందుకంటే వారు చీకటిలో నుండి వెలుగులోనికి ప్రేమ. ఎవరు? స్వజాతి వారు అన్యులు ఇద్దరు ఎక్కడున్నారంటే చీకటిలో ఉన్నారు ప్రేమన వాళ్ళను. ఇప్పుడు వారిని వెలుగులోనికి తేవడానికి పౌలుని ఎన్నుకున్నాడు ప్రభువు. పౌలుని ఎన్నుకున్నాడు ప్రభువు. అంటే వారు దేవుని వైపు తిరగాలి అని, నన్ను విశ్వసించాలని, అప్పుడు పాపక్షమాపణ దొరుకుతుంది అన్న సంగతి చెప్తున్నాడు ప్రేమన వాళ్ళు. ఎక్కడున్నారు? స్వజాతి వారు ఎక్కడున్నారంటే అప్పుడు చీకటిలో ఉన్నారు. ఇంకెవరున్నారంటే అన్యులు ఉన్నారు, చీకటిలో ఉన్నారు. ఆ చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకురావాలని. ఇప్పుడు చీకటికి అంతం ఏర్పడింది ప్రేమన వాళ్ళ. చీకటికి అంతము, వెలుగులోనికి ఒక రూపం వచ్చేసింది ప్రేమ, ఒక ఫలం వచ్చేసింది ప్రేమ. వెలుగులోకి నడిపింపు, వెలుగులోనికి నడిపింపు అన్న సంగతి ఆలోచించేది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో పౌలు ద్వారా ఇదిగో ఈ కార్యక్రమాన్ని నడిపించినట్లుగా మనకు కనబడుతుంది ప్రేమ. అందుకేం చెప్తున్నంటే వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరగాలి. దేవుని వైపుకు తిరగాలి ప్రేమలో. ఎక్కడుందంటే అందరూ ఎక్కడున్నారంటే చీకటిలో, అంటే సాతాను అధికారం కింద మగ్గిపోతున్నారు ప్రేమన వాళ్ళ. వెలుగు లేదు వాళ్ళకు, వెలుగు లేదు ప్రేమ, వెలుగు లేదు, వెలుగులో లేరు వాళ్ళు. సాతాను అధికారం కింద మగ్గిపోతున్నారు. ఇదిగో పిలవని లోకానికి వెళ్ళిపోతున్నారు ప్రేమ. అందుకే ఏమో ఇప్పుడు వాళ్ళకి ఏమవసరమంట? సాతాను అధికారం నుంచి విడుదల కావాలి ప్రేమ. సాతాను అధికారం నుంచి విడుదల కావాలి. అందుకే సాతాను అధికారం నుంచి ఎక్కడ రావాలంటాడు? అసలు దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే పాపక్షమాపణ దొరుకుతుంది ప్రేమ వారు. అలా పాపక్షమాపణ దొరికిన వారుగా మనం కనబడుతున్నాము, సంఘంలో చేర్చబడిన వారిగా మనం కనబడుతున్నాం ప్రేమ. అందుకే పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఆలోచించారు. ఎందుకు పంపాడు ప్రేమను వల్ల యేసుక్రీస్తు ప్రభు? ఎందుకు పంపాడంటే ఇదిగో వారి మనోనేత్రాలు వెలిగించడానికి ప్రేమను, వారి మనోనేత్రాలు వెలిగించడానికి. ఆ విధంగానే మనము పరిశుద్ధ పిలుపు అంటే సువార్త ద్వారా మన కన్నులు తెరవబడ్డాయి, దేవుని వైపు తిరిగాము. మన యేసుక్రీస్తు నందరి యొక్క నమ్మకం, విశ్వాసం ద్వారా మనకేం దొరికిందంటే పాపక్షమాపణ దొరికింది ప్రేమ. మన జీవితాల్లో ఉన్న చీకటికి అంతం ఏర్పడింది ప్రేమ వల్ల. అంతం ఏర్పడింది. మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నామంటే మనము వెలుగులో ఉన్నాం ప్రేమ. ఇక్కడ ప్రభు అధికారం కింద మన యొక్క జీవితాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి ప్రేమ వాళ్ళ. అందుకే పౌలు గారు ఎఫెసులో ఉన్న
పరిశుద్ధులకు విశ్వాసులకు చెప్పాడు బ్రదర్. ఆ 5వ అధ్యాయంలో చాలా విలువైన సంగతులు చెప్పాడు. మీరు ఎలా ఉండాలో, మీరు వేటిని వదులుకోవాలో, మీరు ఎలా ముందుకు కొనసాగాలన్న సంగతి, చాలా సంగతులు చెప్పాడు బ్రదర్. చూద్దాం కొలసీలో రాసిన పత్రిక. పౌలు గారు కొలసీలో ఉన్న సంఘానికి ఒక గొప్ప సంగతి చెప్తున్నాడు ప్రేమైన వాళ్ళ. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ప్రేమ. 13వ వచనం చూద్దాం ప్రేమ. ఈ పత్రిక ప్రేమ కొలసీలో ఉన్న పరిశుద్ధులకును విశ్వాసులైన సహోదరులకు ఈ పత్రిక రాస్తున్నాడు ప్రేమైన వారు. ఈ పత్రిక రాస్తున్నాడు, వారి గురించి చెప్తున్నాడు. చూద్దాం ప్రేమ. 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అంటున్నాడు ప్రేమైన వాళ్ళ. ఎక్కడున్నారంట ప్రేమ? ప్రారంభం ఎక్కడుంది? అంధకార సంబంధమైన అధికారములో నుండి ప్రేమ. మన ఇంతకు మన సాధారణ అధికారం అంటే అంధకారం అంటే చీకటి. చీకటిలో నుంచి మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే ప్రేమ వాళ్ళ ఇదిగో వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఆ చీకటిలో ఉన్న మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడంటే ఇది ఆ చీకటి అయిన అధికారంలో నుంచి మనం ఇదిగో ఎక్కడ తీసుకొచ్చాడంటే మనల్ని వెలుగులోనికి తీసుకొని వచ్చాడు ప్రేమ వాళ్ళ. ఎలా? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. పుట్టినట్లు ఏమంటే తన ప్రేమ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడంట ప్రేమ వాళ్ళ. ఎంత అద్భుతం! అంటే మనల్ని చీకట్లో నుంచి విడిపించాడు ప్రేమ వాళ్ళ. చీకటి నుంచి తన కుమారుని యొక్క రాజ్యములో, క్రీస్తు రాజ్యములో, సంఘములో మనల్ని నిలబెట్టాడు ప్రేమ. మనల్ని నిలబెట్టాడు. అంటే దేవుడు ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు ప్రేమ. అంటే సాతాను అధికారం నుండి విడుదల మనకు ప్రేమ. సాతాను అధికారం నుంచి మనకు విడుదల ప్రేమ. ఎంత గొప్ప గొప్ప ఆలోచన చూడండి ప్రేమ. ఎంత గొప్ప భాగ్యము గొప్ప భాగ్యం మనకు దొరికిందో చూడండి ప్రేమ వారు. అంటే చీకటి ఏమైపోయిందంటే మన యొక్క జీవితాలలో అంతమైపోయింది ప్రేమ వారు. వెలుగులోకి మనం వెలుగులోకి వచ్చేసాం ప్రేమ వారు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు ప్రేమ. 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 వచనం చదువుకున్నాం. మనం 9వ వచనం మనం చదువుకున్న ప్రేమ కంటిన్యూషన్ గా చదువుకున్నాం. ఏం చెప్తున్నాడు చూద్దాం ప్రేమ. 9వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం ప్రేమ. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అంటున్నాడు ప్రేమన వాళ్ళరా. ఇప్పుడు మనము చీకటిలో నుండి అంధకారమైన సంబంధమైన అధికారం నుంచి మనకు విడుదల పొందుకున్న ప్రేమ. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే దేవుడు ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేశాడు ప్రేమ. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే వెలుగు ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం ప్రేమ. అంటే వెలుగు ఫలం అంటే సమస్త విధములైన మంచితనం అంట ప్రేమ. సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది అంటున్నాడు ప్రేమ వాళ్ళ. సత్యమను వాటిలో కనబడుతుంది. అందుకే ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు మనం ఏ విధంగా ఉండాలంటే ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో మనం ఏ విధంగా అంటే మళ్ళా చీకట్లోకి మనం వెళ్ళిపోకూడదు ప్రేమ. మనం ఎక్కడ అంటే వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. మనము చీకటిలో నుంచి మనం వెలుగులోనికి వచ్చేసాం ప్రేమ. మనము చీకటిలో నుంచి మనము వెలుగులోనికి వచ్చేసాం. ఇప్పుడు మనం ఏమంటే మనం ఎక్కడ ఉండాలంటే వెలుగు సంబంధులుగా ఉండాలి ప్రేమ. ఆ వెలుగు ఫలం ఏమంటే సమస్త విధములైన మంచితనం ప్రేమ, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది అంటున్నాడు ప్రేమన వాళ్ళ. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులు పరిచయులతో ఒక విషయం ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు ప్రేమన వాళ్ళ.
ఒక విషయాన్ని ఆయన దగ్గరికి తీసుకొని వస్తే ఆయన ఎటువంటి సమాధానం చెప్తున్నాడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయం. ఈ సందర్భంతో మనకు చాలా విషయాలు తెలుసు ప్రియమైన వాళ్ళ. మరొకసారి ఇప్పుడు మనకు మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వస్తారు ప్రియమైన వాళ్ళ. ఇదిగో తోలుకొని వచ్చిన తర్వాత ఆయనతో చెబుతున్న మాట ఒకసారి చూద్దాం. 4వ వచనం. బోధకుడా 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. అంటే మోసే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు ప్రేమ. ఆ ధర్మశాస్త్రంలో మోసే ఏం చెప్పాడు అన్న సంగతి మనకేం చెప్పాడన్న సంగతి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి జ్ఞాపకం చేస్తున్నారు ప్రేమ. వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు చూడ. అప్పుడు ఆయన మీద నేరం మోపవలని ఆయనను శోధించుచు ఇలాగున అడిగేది. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. యేసు క్రీస్తు చెప్పిన మాటకు వాళ్ళు స్టన్ అయిపోయారు ప్రేమైన వారు. మోసే ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారంగా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టాలి, చంపాలని ఒక ఆజ్ఞ ఉంది ప్రేమైన వారు. ఆ ఆజ్ఞ తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు ప్రేమైన. కానీ ఆయన చెప్పిన ఆ సమాధానానికి ఇదిగో వారు ఏం చేశారంటే ప్రేమ, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మ, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపును, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఆలోచించండి, ఎంత అద్భుతమైన యొక్క ఆలోచన చూడండి ప్రేమైన వారు. అంటే శాస్త్రులు పరిచయులు వ్యభిచారం చేస్తే శిక్ష వేయాలని ధర్మశాస్త్రంలో ఉంది కదా అని ఆయనని ఏం చేశారంటే బలవంత పెట్టినట్లు కనబడుతుంది ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చాడు ప్రేమ. ఈ లోకంలో ఏముందంటే ఈ లోకంలో తప్పు చేస్తే శిక్ష పడాలి అనే ఒక నిబంధన ఉంది ప్రేమ, ఒక రూల్ ఉంది. అప్పుడు మోసే ధర్మశాస్త్రంలో ఇది ఉంది, కానీ ప్రభు రక్షించడానికి వచ్చాడు ప్రేమ. అంటే ఒక హంతకునికి ఉరి తీస్తే హత్యలు ఆగాయా అంటే ఆగలేదు ప్రేమ. ఎక్కువ నేరాలు చేసిన వానికి ఇదిగో కోర్టు ఏం చేసిందంటే ఇదిగో ఉరి శిక్షలు వేస్తుంది ప్రేమ. కానీ ఇవన్నీ నేరాలు ఆగాయా, హత్యలు ఆగాయా, మానభంగాలు ఆగాయంటే ఆగలేదు ప్రేమైన వాళ్ళ. ఈ మధ్యకాలంలో నిర్భయ చట్టం వచ్చింది ప్రేమ. ఈ నిర్భయ చట్టం వస్తే మహిళలపై అగత్యాలు ఆగాయంటే ఆగలేదు ప్రేమైన వాళ్ళ. ఈ మధ్యకాలంలో పశ్చిమ బెంగాల్లో, కోల్కతాలో ప్రేమైన వాళ్ళ ఒక పీజీ డాక్టర్ విషయంలో ఏం జరిగిందన్న సంగతి మనము మన దేశమంతా తెలుసు ప్రేమ. ఇందులో ఉన్న వాళ్ళకు కూడా చాలా మంది తెలుసు ప్రేమ. ఏం చేశారు ప్రేమ? ఆ చట్టం ఆపిందంటే, నిర్భయ చట్టం ఆపిందంటే ఆపలేదు. ఏం జరుగుతుంది? ఇంకా కంటిన్యూషన్ గా అది జరిగిన తర్వాత కూడా జరుగుతూ వచ్చాయి ప్రేమ. తర్వాత జరుగుతూ వస్తాయి. నేటికి జరుగుతూనే ఉన్నాయి ప్రేమ. ఏముంది ప్రేమ? ఈ లోకంలో ఉన్న చట్టాలు ఏమి చేయలేకపోతున్నాయి. ఆగాయంటే ఆగలేకపోతున్నాయి ప్రేమ వల్ల. ఏమి రావాలంటే అదిగే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సందర్భం మనకి ఏం చూపిస్తుందంటే ప్రేమ వల్ల ఒక వ్యభిచార యొక్క స్త్రీతో మాట్లాడిన సందర్భం మనకి ఏం చూపిస్తుందంటే ఒక పాపిని కనికరించమని. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకం అంటే పాపులను రక్షించడానికి ప్రేమ, శిక్ష వేయడానికి కాదు ప్రేమ వాళ్ళ.
ఆయన యొక్క మంచితనం చూడండి ప్రేమ, ఆయన చూపించిన యొక్క విధానాన్ని చూడండి ప్రేమ. అందుకే తప్పిదములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు ప్రేమ, ఒప్పుకొనివాడు మాత్రమే వర్ధిల్లుతాడు. మనం అనుకుంటున్న దేవుని సన్నిధిలో చేస్తున్న తప్పులు ఎవరూ చూడలేదని అనుకుంటున్నాం ప్రేమ, కానీ హృదయములను దేవుడు చూస్తాడు ప్రేమ, హృదయములను దేవుడు చూస్తాడు, హృదయాలను పరీక్షిస్తాడు దేవుడు, చూస్తాడు ప్రేమ, చూస్తాడు. శాస్త్రులు పరిచయులు యొక్క వాళ్ళ నీతి చూడండి ప్రేమ వాళ్ళ. యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగానైనా తప్పు పట్టాలని చూశాడు, కానీ ఒక పాపిని కరుణించాలని, ఒక పాపిని రక్షించాలని ఒక ఆలోచనతో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు. కానీ ఆలోచన ఎరగలేదు శాస్త్రులు పరిచయులు ప్రేమ వాళ్ళ. ఆ ఆలోచన ఎరగలేదు ప్రేమ, శాస్త్రులు పరిచయులు ఆలోచన ఎరగలేదు. వాళ్ళు ఎంతవరకు ఉన్న లోక ప్రకారంగానే ఆలోచించారు కానీ ప్రేమైన వాళ్ళరా, వాళ్ళు ఇంకా ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు ఇంకా చీకటిలోనే ఉన్నారు ప్రేమ, చీకటిలోనే ఉన్నారు ప్రేమైన వాళ్ళు. దేవుని మనసెరిగిన వారిగా ఉండట్లేదు ప్రేమ, దేవుని నీతి ఎరిగిన వారిగా ఉండట్లేదు ప్రేమ. ఏది సత్యమో ఏది అసత్యమో ఎరగని వారిగా కనబడుతున్నారు ప్రేమ, ఎరగని వారిగా కనబడుతున్నారు. చూద్దాం ప్రేమ, లూకాసువార్త 18వ అధ్యాయం, లూకాసువార్త 18వ అధ్యాయము, లూకాసువార్త 18వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఇద్దరు వ్యక్తులు కనబడతారు ఇక్కడ. ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం ద్వారా చెప్తున్నాడు ప్రేమన వాళ్ళ. 18వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం ప్రేమల. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. పరిచయుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. వారం 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదనంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఒక పరిచయుడి యొక్క ప్రార్థన చూడండి ప్రేమలో ఏ విధంగా ఉందో. ఒక పరిచయుని యొక్క ప్రార్థనలు ఏమి కనపడుతుంది? వేషధారణ కనపడుతుంది ప్రేమ, స్వార్థం కనపడుతుంది ప్రేమ వాళ్ళ. దేవుని ఎదుట ఎలా ప్రార్థన చేయాలో, ఎలా భయభక్తి కలిగి ప్రార్థన, ఎవరి సన్నిధానంలో ఉండి ప్రార్థన చేయాలన్న ఆలోచన ఎరిగిన వాడిగా కనబడుతున్నాడు ప్రేమైన పరిచయుడు. కానీ సుంకరి యొక్క ప్రార్థన చూద్దాం ప్రేమ. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకై నన్ను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడి అని చెప్పాను. ప్రేమన వాళ్ళరా, ఒక సుంకరి యొక్క ప్రార్థన చూడండి, ఒక పరిచయుని యొక్క ప్రార్థన చూడండి ప్రేమ. ఈ ఇద్దరి యొక్క ప్రార్థన దేవుని సన్నిధానానికి ఎవరిది చేరించిందంటే సుంకరి యొక్క ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరింది ప్రేమన వాళ్ళు. ఇక్కడ ఏ విధంగా కనపడుతుందంటే ఇతడు ఏ విధంగా పడతాడు? నీతిమంతుడుగా తీర్చబడ్డాడంటే ఆలోచించండి. ఒక పాపిని కరుణించే ఆ అంధకారమైన చీకట్లో ఉన్న వాడిని ఇదిగో ఏ విధంగా నన్ను వెలుగులోకి తేవాలని ప్రేమ. వెలుగు ఫలము చూడండి ప్రేమ ఏ విధంగా ఉందో, వెలుగు ఫలము చూడండి ఎంత ఏ విధంగా ఉందో. ఇప్పుడు సుంకరి ఏ విధంగా కనపడుతున్నంటే నీతిమంతుడుగా కనపడుతున్నాడు ప్రేమైన వాళ్ళగా. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడు? తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినట. పరిచయుడు ఏమైపోయాడంట? హెచ్చించుకున్నాడు ప్రేమ, దేవుని ఎదుట హెచ్చించుకున్నాడు ప్రార్థన ద్వారా, తగ్గించబడ్డాడు ప్రేమైన వాళ్ళ. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడన్న సంగతి ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. ఎవరితో చెప్తున్నాడు? తామే నీతిమంతులమని నమ్ముకొని ఇతరులను తృణీకరించు వారితో ఈ సంగతులు చెప్పాడు ప్రేమైన వారు. ఇప్పుడు ఎవరి నీతి కనపడుతుంది? సుంకరి ఒక నీతిమంతుడుగా కనపడుతున్నాడు, పరిచయుడు కాదు ప్రేమైన వాళ్ళ.
తగ్గించుకున్నాడు, సుంకరి తగ్గించుకున్నాడు చూడు ప్రేమనుడు. ఏం చూడండి ఒకసారి చూద్దాం. ఆకాశం వైపు కన్నులు ఎత్తుట కైనను ధైర్యం చాలేదంట ప్రేమనుడు. రొమ్ము కొట్టుకుంటున్నాడంట. ఏం చెప్పాడు? దేవా నేను పాపిని, నువ్వు కరుణించు అని ప్రేమనుడు. ఎంత తగ్గింపు చూడ అంటే తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడన్న ప్రభు యొక్క చెప్పిన యొక్క మాట మనకు అర్థం అవ్వాలి ప్రేమని వాళ్ళు. మనకు అర్థం అవ్వాలి. అంటే క్రైస్తవ జీవితం అంటే ప్రేమల క్షమింపబడి కనికరింపబడి వచ్చిన వారం ప్రేమన వాళ్ళ. క్రైస్తవ జీవితం అంటే ప్రేమన వాళ్ళ మనము క్షమింపబడి కనికరింపబడిన వారం ప్రేమన వాళ్ళ. అందుకే పేతురు తన పత్రికలో చెదిరిపోయిన విశ్వాసులకు ఒకటి గొప్ప సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమన వారు. సిద్ధం మనం ముగింపులోకి వచ్చామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. 9వ వచనం చూద్దాం ప్రభు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అంటున్నాడు. ఏం చెప్పాడు అంటే దేవుని సొత్తైన ప్రజలు ప్రేమ ఎక్కడున్నారంటే వెలుగులో ఉన్నారు ప్రేమ. వెలుగు పొలంలో ఉన్నారు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు ప్రేమ. చీకటి గంతం ఇప్పుడు వెలుగు పొలంలో ఉన్నప్పుడు వెలుగు సంబంధులుగా మనం ఉండాలని చెప్తున్నాడు ప్రేమ. వెలుగు సంబంధులుగా ఉండాలని చెప్తున్నాడు ప్రేమ. ఆలోచన చేయాలి ప్రేమ. వెలుగు సంబంధులుగా చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 19వ అధ్యాయము ఆయన యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు సొంతపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్యతో ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు సందర్భం మనం ఆలోచన చేద్దాం ప్రేమ. చూద్దాం ప్రేమ. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నీళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవలనని చాలా సనుకునేది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆశలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 వంతులు మరలా చెల్లించనని ప్రభువుతో చెప్పాను. అద్భుతమైన మాట ప్రేమ. జక్కయ్య పన్ను వసూలు చేసేవాడు ప్రేమ. జక్కయ్య పాపి అయిన యేసు పాపి అయిన జక్కయ్య పాపి ప్రేమ. యేసు జక్కయ్య ఇంటికి పోయినాడు ప్రేమ. ఇప్పుడు ఇంటికి ఏమొచ్చింది? జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది ప్రేమ. అతడు ఏం వదులుకుంటే స్వార్థం విడిచిపెట్టాడు ప్రేమ. స్వార్థం విడిచిపెట్టాడు. తను సంపాదించిన ఆస్తిలో సగం బీదలకు ఇచ్చాడు. అలా ఇచ్చిన ఆయన ఏమైంది? ఎవరి దగ్గరైనా బలవంతంగానే అక్రమంగానే తీసుకుంటే 4 అంతలు ఇచ్చాడంటే 4 అంతలు. ఇంకేముంటుంది ప్రభు? జక్కయ్య దగ్గర ఏముండదు. ఏముంటుందంటే ప్రభు మాత్రమే ఉంటాడు. ఆయన పొందుకున్న రక్షణ మాత్రమే ఉంటుంది ప్రేమని వాళ్ళగా. వెలుగు పొలం చూడండి ప్రేమన వాళ్ళ. వెలుగు పొలం చూడండి ప్రేమ. ఎంత సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము ఆలోచించండి. ఇప్పుడు జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందంటే ప్రేమ రక్షణ వచ్చింది. అందుకే ప్రభు ఏం చెప్పాడు? ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఒక పాపిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు ప్రేమ. ఇప్పుడు జక్కయ్య జీవితంలో ఏమీ లేదంటే స్వార్థం లేదు ప్రేమన వాళ్ళ. తగ్గింపు ఉంది, మంచితనం ఉంది ప్రేమన వాళ్ళ. మంచితనం ఉంది ప్రేమ. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో చూడండి ప్రేమన వల్ల ఒక చక్కని విషయం చెప్తున్నాడు. మనం ముగించుకున్నాం. 10వ అధ్యాయము
24 వచనం చూద్దాం ప్రేమల. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను అంటున్నాడు ప్రేమ వాళ్ళ. ఎలా ఉండాలంట ప్రేమ వల్ల? ఎదుటి వాని కొరకు మనము మేలు చేయాలి ప్రేమ, మేలు చేయాలి, కీడు చేయకూడదు ప్రేమ. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎదుటి వారి కొరకు ఏం చేయాలంటే మేలే చేశాడు ప్రేమ. ఒక పాపికి ఇంటికి వెళ్ళి గుడుక ఆ పాపిని రక్షించాడు ప్రేమ వల్ల. మనము గుడుక యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ మనకు మేలు జరిగింది ప్రేమ వల్ల. మనము గుడుక అగ్నిలో నుండి కొందరినైనా మనం లాగాలి ప్రేమ. అగ్నిలో నుండి కొందరైనా మనం లాగాలి. యేసుక్రీస్తు మొదటి రాకడ వల్ల మనకు మేలు జరిగింది కాబట్టి ఇప్పుడు మనము కూడా అగ్నిలో నుండి కొందరినైనా మనం లాగాలి. వెలుగు సంబంధులుగా మనం ఉంటూ ఆ వెలుగులోనికి వచ్చేటట్లు మన ప్రయత్నం మనం చేయాలి. మనం చేయాలి ప్రేమ, మనం చేయాలి. అందుకే ఏం చెప్తున్నాడు ప్రేమ? ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. మన కొరకు మనం ఏం విషయం ఆలోచించకూడదు. ఎదుటి వాని కొరకు కూడా మనం ఆలోచన చేయాలి ప్రేమ. ఎదుటి వాని కొరకు కూడా మనం ఆలోచన చేయాలి ప్రేమ. ఎందుకంటే మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించాలి. ఇప్పుడు మనం దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్న ప్రేమ. ఆ దేవుని సొత్తైన ప్రజలలోకి ఒక్కొక్కరిని చేర్చాలి ప్రేమైన వాళ్ళ. మనం చేర్చాలి. ఎందుకంటే మనం ఇప్పుడు మన వెలుగు సంబంధాలుగా మనం ఉన్నాం ప్రేమ. ఎందుకంటే మనకు చీకటికి మనం అంతం. మనలో ఇప్పుడు చీకటి లేదు. ఏముందంటే వెలుగు ఉంది. ప్రభునందు మనం వెలుగులై ఉన్నాం ప్రేమ. వెలుగులై ఉన్నాం. ఇప్పుడు మనం వెలుగు పొలములో మనము ఉన్నాం. వెలుగు పొలాలలో మనం ఉన్నాం ప్రేమ. ప్రారంభంలో ప్రేమ మొదటి శతాబ్దంలో సంఘం ఏర్పడిన తర్వాత వారి యొక్క విశ్వాసులు ఏ విధంగా ఉన్నారో చూడండి. 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం చూద్దాం ప్రేమ వారలారా. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయ గలవారై ఉండిరి. ఎవ్వడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. సంఘములో చేరిన తర్వాత స్వార్థాన్ని విడిచిపెట్టిన వారు ప్రేమలో ప్రారంభంలో ఎలా ఉన్నారంట ప్రేమ? చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన వారి యొక్క జీవితాలు చూడండి. స్వార్థం వదిలేశారు. తమకు కలిగినదంతయు వాళ్ళది అనుకోలేదంటే ప్రేమైన వాళ్ళది అనుకోవాలంటే కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉందంటే అపోస్తలుల యొక్క పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టారు ప్రేమైన వాళ్ళ. సంఘమే వారి పోషణ బాధ్యత తీసుకుంది. సంఘమే వారి బాగోగులు తీసుకున్నది ప్రేమైన వాళ్ళ. అంటే సంఘములో చేరిన తర్వాత స్వార్థాన్ని విడిచిపెట్టిన వారుగా కనపడుతున్నారు ప్రేమైన వాళ్ళు. చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన వాళ్ళు వెలుగు యొక్క ఫలాలలో చూడండి ప్రేమలో ఏ విధంగా ఉందన్నారు. మనము కూడా ప్రేమైన వాళ్ళ స్వార్థాన్ని వదిలిపెట్టేసేయాలి. మనమందరం విశ్వసించిన వారు మనమందరం ఏక హృదయం ఏకాత్మ గల వారిగా ఉండడానికి మనం అనుదినము ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రేమైన వాళ్ళు. అగ్నిలో నుండి కొందరినైనా లాగాలి. మన కొరకు మన కాక ఎదుటివాని మేలు కొరకు ప్రేమైన వల్ల ఎదుటివాటి మేలు కొరకు మనం ఆలోచన చేయగలగాలి ప్రేమ. క్రైస్తవ జీవితం అంటే ప్రేమ క్షమింపబడి కనికరింపబడి వచ్చిన వారం ప్రేమైన వాళ్ళు మనం. అలాంటి కనికరం మన యొక్క జీవితాల్లో కూడా చూపించాలి. అలాంటి జీవితం మనం క్షమించే విధంగా మనం ఉండాలి ప్రేమైన వాళ్ళ. మనం కూడా ఉండాలి. కాబట్టి ప్రేమైన వాళ్ళ చదువుకున్న ఈ మాటలు, పరిశీలించిన ఈ మాటలు ప్రేమను ఒక పాపిని రక్షించే విషయంలో క్రీస్తు చూపించిన యొక్క గొప్ప ప్రేమ, ఎలాంటి ఆలోచన కలిగి క్రీస్తు ముందుకు నడిచాడో మనం చూసాం ప్రేమన పట్ల. అలాగే ప్రభునందు వెలుగులో ఉన్న మనం కూడా ప్రేమన వరాల సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును కనబరుచుకుంటూ మనం అందరం ముందు కొనసాగాలని కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ
మరొకసారి ఈ మాటలు చెప్పే మీకు రేపుతో నా మాటలు ముగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాను.